కబీర్ తాలూకా ఒక మంచి సూక్తిని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవచ్చు. కబీర్ ఏమంటాడంటే, అందులో ఆ కబీరు తాలూకా భక్తి తత్పరతలో ఎంత అణుకువ ఉందంటే, నిన్ను నేను సేవించే అర్హత నాకుందో లేదో, కనీసం నీ దాసుల్ని సేవించుకునే భాగ్యమైనా నాకివ్వు అని అడుగుతాడు రాముడిని. అంటే బాబా ఏదైతే 12 సూత్రాలు చెప్పారో అందులో ఉందది అణకువ. 12 సూత్రాలు భగవంతుని తెలుసుకోవడానికి ఉన్నాయని స్వయంగా భగవంతుడే చెప్పాడు. అందులో ఒక సూత్రం అణకువ. అది కబీర్ స్పష్టంగా తెలియజేశాడు. చాలా సాధారణమైన మాటల్లోనే. నిన్ను సేవించే అర్హత నాకుందో లేదో తెలీదు. నీ దాసుల్ని సేవించి ఆ విధంగా నీ అనుగ్రహం పొందే భాగ్యాన్ని నాకివ్వు అని అడుగుతాడు భగవంతుడు కబీరు. అంతటి గొప్పతనం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మీరాబాయి, సూరదాసు, కబీర్ దాసు, తులసీదాసు, తుకారాం. తుకారాం సంగతైతే మరీ అద్భుతంగా. ఒక శివాజీ అలాగా విహారం కోసం వెళ్తాడు మంత్రితో కలిసి. విహారానికి వెళ్తే అది మరి ఎవరో తెలివి తక్కువ వ్యక్తులెవరో అవతల శత్రు రాజుకి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే అన్‌ప్రిపేర్డ్‌గా ఉన్నాడాయన శివాజీ. ఆ ముస్లిం రాజు శత్రువు. అతడేమో శివాజీ మీదకి వెంటనే సైన్యంతో వచ్చేస్తాడు. వచ్చేస్తే శివాజీ పరాక్రమవంతుడే కాకుండా మహాధైర్యవంతుడు. అతనున్న అతనున్న ప్రాంతంలో తుకారాం ఉండే ఏరియా అని తెలుసు. తుకారాం అంటే అపారమైన అభిమానం శివాజీకి. ఎందుకంటే తుకారాం రాసినటువంటి ఒక అభంగ్ శివాజీని బాగా ఆకట్టుకుంటది. చిన్న చీమలకు చక్కెర దొరకును, గొప్ప మనిషికి ఉప్పే కరువు అని రాస్తాడు తుకారాం. దానికి కట్టుబడిపోతాడు. అందులో ఎంత గొప్ప సత్యం ఉందా అని. అక్కడితో శివాజీ తుకారాంకి అభిమాని అయిపోతాడు. అది జ్ఞాపకం వచ్చి ఏదైతే అయింది తుకారాం దగ్గరికి వెళ్లి మనం కాసేపు గడుపుదాం పద అంటాడు మంత్రితో. ఇతల విపత్తు ముంచుకొచ్చింది. శత్రురాజు సైన్యంతో వచ్చేస్తున్నాడు శివాజీని సంహరించడానికి. అయినా చెక్కు చెదరకుండా తుకారాం ఒక మందిరంలో ఆరాధనలో ఉన్నాడు తుకారాం. అక్కడికొచ్చేస్తాడు. వచ్చేసి ఆ ఆరాధనలో పాల్గొంటాడనమాట. పాల్గొంటే తుకారాం మరి సద్గురువు కదా! తెలుసు పరిస్థితి తెలిసిపోయింది. అందుకని తుకారాం ఏం చేస్తాడు, చక్కగా తనదైన శైలిలో ఆ విఠలుని ఆరాధిస్తూ ఉంటాడు. విఠలా అని చెప్పి ఆరాధిస్తూ ఉంటే, ఆ శత్రురాజు వచ్చేసరికి అక్కడ పరిస్థితి ఏమైపోతుందంటే, అక్కడ ఎంతమందైతే ఒక 100 మందో, 150 మందో ఉన్నారా, అందరూ శివాజీలాగే కనిపిస్తారు ఆ శత్రురాజుకి. అందరూ శివాజీలే. అంటే ఏమైంది? అందులో అసలు శివాజీ ఎవరో తెలీదు. అలాంటి మాయ కమ్మబడుతుందక్కడ. ఎందుకు? అది అధర్మం కదా! శత్రురాజు చేసింది ధర్మ ధర్మబద్ధమైన యుద్ధం కాదది. దొంగతనంగా, దొంగచాటుగా శివాజీని చంపాలనుకున్నాడు. అది శివాజీ చేసిన తప్పు కూడా ఏమీ లేదు. కాబట్టి ఆ అధర్మం నెరవేరదు ఎప్పుడు కూడా. అందుకని ఏమైంది? సైన్యం లేకపోయినా, ఎవ్వరు లేకపోయినా హాయిగా విఠలుని సమక్షంలో ఆనందంగా గడిపాడు శివాజీ. అందరూ శివాజీలా కనిపిస్తున్నారు. ఏం చేయాలో తెలియక పలాయనం చిత్తగిస్తాడు. మనం ఏదో పొరపాటుగా వచ్చాము, ఏమైందో తెలీదిక్కడ. అంతా అయోమయంగా ఉందని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడు ఆ రాజు, శత్రురాజు. అంటే నమ్మిన మూర్తిని, నమ్మిన తత్వాన్ని, ఒక సద్గురువుని ఆశ్రయిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఈ సంఘటన మనకు స్పష్టంగా తెలియజేస్తుందన్నమాట. ధర్మబద్ధంగా దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి ఎప్పుడూ ఆపదలుండవు అనేది ఈ సంఘటన తెలుస్తుంది. ఈ కీర్తనలో ఇంత గొప్పతనం ఇమిడి ఉంది. ఒక చరణంలోనే మెన్షన్ చేశారు మెహర్షి గారు. మీరాబాయి, సూర కబీరులు,
మీరాబాయి సూరకబీరులు పాడెను తులసీదాస్, తుకారాము జ్ఞానేశ్వరులంతా చేరని దరి కాదా. ఎవరి దగ్గరికి చేరారు? మళ్ళీ ఆ పరమేష్టి, ఆ మూలతత్వం ఏదైతే ఉందో అక్కడికే చేరుకున్నారు వీళ్ళంతా కూడా, మానవాళికి మార్గదర్శకమై. ఈ భావాలు ఇవన్నీ కూడా మానవాళికి మార్గదర్శకమే. అంటే భగవంతుని ఆరాధించేటప్పుడు ఎంత పటిష్టంగా ఉండాలనే దానికి ఇలాంటి నిదర్శనాలు. జయబాబా నాన్న మంచి కీర్తన పాడావు. మా లలితమ్మ మీరు ఒక కీర్తన పాడండి అమ్మా ఇప్పుడు. జయబాబా. జై బాబా. జయబాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా కీ జై. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిదిరే నీ రూపము కన్నా, మిన్న అయినది జన్మకు లేదు. సన్నతింతు నిను సరగుణ రమ్మ, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిదిరే నీ రూపము కన్నా, మిన్నైనది జన్మకు లేదు. తన్ను తింతు నేను సరగుణ రమ్మ, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తెలివితేటలకు తెలియగరావు, తెలియగరావు, బాహ్య నేత్రముల కానగరావు, కానగరావు. తెలివితేటలకు తెలియగరావు, తెలియగరావు, బాహ్య నేత్రముల కానగరావు, కానగరావు. ఆత్మార్పణతో అంకితమైతే, ఆత్మార్పణతో అంకితమైతే, మూఢులకైనా గోచరింతువు. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. రాను రాను భగవంతుని రూపం శిలగా మారే, పోను పోను భగవంతుని తత్వం తంతుగా మారే. రాను రాను భగవంతుని రూపం శిలగా మారే, పోను పోను భగవంతుని తత్వం తంతుగా మారే. తంతుల మరుగున నిజ తత్వాన్ని, తంతుల మరుగున నిజ తత్వాన్ని వెలికి తీసి కను విప్పు చేసితివి. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. ఆర్తి తోడని నామము చేస్తూ, నామము చేస్తూ, ప్రేమ మీరని సేవలు చేస్తూ, సేవలు చేస్తూ. ఆర్తి తోడని నామము చేస్తూ, నామము చేస్తూ, ప్రేమ మీరని సేవలు చేస్తూ, సేవలు చేస్తూ. నీ దీవెనలకు పాత్రులమైన, నీ దీవెనలకు పాత్రులమైన ప్రేమిక బృందం సభ్యులమయ్య. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిదిరే నీ రూపము కన్నా, మిన్న అయినది జన్మకు లేదు. సన్నుతింతు నిను సరగుణ రమ్మ, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు
నిత్య శరణ్యము బాబా తార్మేర్ బాబాకి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ, జై బాబా. కమ్మనైన నామాన్ని అంతే కమ్మగా పాడి వినిపించారమ్మా. జై బాబా. చాలా మంచి కీర్తన, బాబ్జీ గారి కీర్తన ఇది. జై. ఆయన నిజంగా అత్యంత ప్రియమైన ఆత్మేమో అనిపిస్తుంది నాకైతే బాబ్జీ గారు. అది వాస్తవం కూడా, నేను అనుకోవడం అనే కాదు, అది వాస్తవం. అది ఎందుకంటే చాలా సరళమైన వాడుక భాషలోనే ఆయన చేత అద్భుతమైన సత్యాలు తెలియజేయించారు బాబా. ఇక్కడ తెలివితేటలకు తెలియగరావు అనేది ఒకటి, తంతుల మరుగున నిజతత్వాన్ని అనే వాక్యంలో ఈ రెండు వాక్యాలు తీసుకుంటే బాబా తాలూకా యూనివర్సల్ మెసేజ్, హైయెస్ట్ ఆఫ్ ది మెసేజ్, తర్వాత ఫైనల్ డెక్లరేషన్, ఇవన్నీ వచ్చేస్తాయి అందులోకి. అంటే చూడండి ఎంత సమానమైనటువంటి స్థితి ఆత్మకి ఇచ్చాడు ఇక్కడ పరమేశ్వరి. చాలా సింప్లిఫైడ్ అన్నమాట, వాడుక భాషలో తెలియజేసారు. తెలివితేటలకు తెలియగరావు, యు కెనాట్ ఫ్యాథమ్ మై డెప్త్ అన్నారు బాబా. చాలా బరువైన మాటలు ఇంగ్లీష్ లో ఉపయోగించి దాన్ని సింపుల్ గా తెలివితేటలకు తెలియగరావు అని తెలియజేశారు ఆయన కీర్తనలో. అంటే పరోక్షంగా ఏమిటంటే పామరులకి పండితులకి అర్థం అయ్యేలాగా ఆ ఉపాధిని, బాబ్జీ అనే ఉపాధిని ఉపయోగించి సందేశం ఇచ్చారన్నమాట పరమేశ్వరి. తంతుల మరుగున నిజతత్వాన్ని, ఇది వాస్తవం, ఈనాటికి కూడా జరుగుతూనే ఉంది. ఎందుకంటే వేదాలు ఎలా పుట్టాయో అందరికీ తెలుసు. ధ్యానంలో తెలుసుకొని ఒకరు మరొకరికి తెలియజేయడం ద్వారా, వాక్కు ద్వారా తెలియజేయబడ్డాయి అవి. ఎక్కడా విగ్రహారాధనలు ఏమి లేవు అప్పట్లో. అది రాను రాను అలాగేమైంది, విగ్రహారాధనగా రూపుదిద్దుకుంది. అక్కడతో మొదలైంది అనమాట. కర్మకాండలు, వ్యవహారాలన్నీ మొదలయ్యాయి. దాంతో ఏమైంది, అదే ఆరాధన అనుకునే స్థాయికి వచ్చేసాడు మానవుడు. ఆ తంతుల మరుగున ఏమైంది, భగవంతుడు కూడా రాయి అయిపోయాడేమో అంటారు బాబ్జీ గారు. అందుకే ఈ కీర్తనలో అది కాదు అనే విషయం కూడా పరోక్షంగా తెలియజేయబడింది ఇక్కడ. భగవంతుడంటే రాతి విగ్రహం కాదు, భగవంతుడంటే పువ్వులు, పళ్ళు, అగరొత్తులు, హారతులు ఇవ్వడం కాదు అనే విషయం తెలియజేయబడింది ఈ కీర్తన ద్వారా అన్నమాట. జయబాబా అమ్మ మంచి కీర్తన పాడారు. శ్రీ కుమార్ గారు ఒక కీర్తన పాడతారు. జయబాబా సార్. జై బాబా. శ్రీ కుమార్ గారు. జయబాబా. జై బాబా అండి. జయబాబా సార్. బాబాకి జై. మెహరుని పరమాత్మా మెహరుని. బ్రేక్ అవుతుంది, సరిగ్గా పెట్టుకోండి ఫోన్. ధన్యుల సంస్కార ఫలితము మయాని వాయిస్ బ్రేక్ అవుతుందండి. మయాని అండలభించెను ధన్యులమైతిమిగా మెహరుని దర్శనమాయనుగా. పూర్వజన్మ కృత పుణ్యభాగ్యమున పొందితిమి నీ ప్రేమ ప్రసాదము ధన్యులమైతిమిగా మెహరుని దర్శనమాయనుగా. ఎన్ని లక్షల జన్మలాయనో
నినుగాంచని కృపలభించగను ధన్యులమైతిమిగా మెహరుని దర్శనమాయనుగా. మెహరుని అవతార యుగములో మహిని సజీవులమైయుండుటయే ధన్యులమైతిమిగా మెహరుని దర్శనమాయనుగా. రామకృష్ణ అవతార యుగములలో ప్రేమతో గొలచిన ఋషియోగి ప్రజలు ఎంత ధన్యులని ముదమందితిమో, ఎంత ధన్యులని ముదమందితిమో అంతవారమని మురియుచుంటిమి ధన్యులమైతిమిగా మెహరుని దర్శనమాయనుగా. పూర్వజన్మ సంస్కార ఫలితమున సర్వమయాని అండలభించెను ధన్యులమైతిమిగా. మహిళో మానవ జన్మ గొప్పదట ఇహపర సౌఖ్యము నీ దర్శనమట. బంధ విముక్తిని బాంధవ్యం బట బ్రహ్మైక్యమే నీ దివ్య ప్రేమయట ధన్యులమైతిమిగా మెహరుని దర్శనమాయనుగా. ప్రేమ రూపమున పుడమికి దిగితివి ప్రేమ ప్రసాదము పంచితివి ప్రేమానుభూతి పొందజేసితివి ప్రేమైక్యమే పరబ్రహ్మమంటివి ధన్యులమైతిమిగా మెహరుని దర్శనమాయనుగా. అనురాగి భాస్కర ప్రియమేర్ అనంత సత్యము కనుగొనేరా. అందరి మది తెరలలో మరుగుపడిన అనంతాత్మయే మెహరురా. అందరి మది తెరలలో మరుగుపడిన అనంతాత్మయే మెహరురా. ధన్యులమైతిమిగా మెహరుని దర్శనమాయనుగా. పరమాత్మ. జై బాబా అండి మురళి గారు, అందరికీ జై బాబా. జై బాబా సార్, జై బాబా సార్. భాస్కర్ రాజు గారి ఆంతిత్యాన్ని చక్కగా ఆలపించారు. జై బాబా. మానవ జన్మ గొప్పది, అంత ధన్యులమయ్యాం. ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. ఏమిటంటే బాబా స్వయంగా చెప్పారు ఒక మాట, మానవాళ్ళని ఉద్దేశిస్తూ బాబా ఓ మాట అన్నారు, యు ఆర్ క్రౌన్ ఆఫ్ మై క్రియేషన్ అన్నారు మానవాళ్ళని ఉద్దేశించి. క్రౌన్ ఆఫ్ మై క్రియేషన్ అంటే యావత్ సృష్టికి మానవ జాతిని మకుటాయమానంగా శ్లాఘించారు బాబా స్వయంగా. అదొక మాట. భాస్కర్ రాజు గారు ఒక మాట అన్నారు, ఎందుకంటే ధన్యులమైతిమి అన్న పాటలోనే నాకు ఇది అర్థమైంది. మనం ఎందుకు ధన్యులం అంటే భాస్కర్ రాజు గారు ఒక దగ్గర అంటారు, దేవుని గురించి మానవునికి ఆయన తన అనంతధామం విడిచిపెట్టి మానవుడిగా రాకపోయి ఉంటే దేవునికి మానవుని సంగతి తెలియదు అంటారు, మానవునికి దేవుడి సంగతి తెలియదు అంటారు. ఇది చమత్కారమే. ఎందుకంటే దేవుడికి మన సంగతి తెలియడం అటు ఉంచితే, మనకి భగవంతుని సంగతి తెలియడం అనేది మాత్రం ఆయన అవతారుడుగా రావడం వల్లే జరుగుతుంది. ఇది ఇక్కడ సత్యం అన్నమాట. తన అనంతధామాన్ని విడిచిపెట్టి మానవావతారంగా రాకపోయి ఉన్నట్టయితే
మానవాళికి దేవుని గురించి తెలియదు అంటారు. ఒక కీర్తన రాశారు భాస్కర్ రాజు గారు. అంత అద్భుతమైన ప్రక్రియ పరమేష్ఠి యుగంలో మన మధ్య ఏర్పాటు చేశారు. పైగా చాలా మంది ఆయన సమకాలీనులు ఇప్పటికీ ఉన్నారు. అవతారుని సమకాలీనులుగా ఉండడం అనేది మహాభాగ్యం అది. అందుకే ధన్యులమయ్యాం మనం అంతా కూడా. జై బాబా మంచి కీర్తన పాడారు. మన ధనలక్ష్మి గారు మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। मेहरु बाबा नी नाम स्मरण मरुवनीयक दीविंपुमा। मेहरु बाबा नी नाम स्मरण మరువనీయక దీవింపుమా। అనుదినంబు 14 మారులు అనుదినంబు 14 మారులు అంతరంగమున అవదరింపుమా। మెహరు బాబా నీ నామ స్మరణ మరువనీయక దీవింపుమా। సర్వనామముల సారము నీవని శక్తి జ్ఞానానందము నీవని సర్వనామముల సారము నీవని శక్తి జ్ఞానానందము నీవని సన్నుతించిరయా సద్గురువులు నిను బాబా బాబా మెహరు బాబా 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 మెహరు బాబా। సన్నుతించిరయా సద్గురువులు నిను సంశయమేలను సామాన్య జనులకు। మెహరు బాబా నీ నామ స్మరణ మరువనీయక దీవింపుమా। జపతపంబులు యజ్ఞయాగములు కలిమానవులకు సాధ్యము కావని జపతపంబులు యజ్ఞయాగములు కలిమానవులకు సాధ్యము కావని కరుణతో వెలసిన కారుణ్యమూర్తివై బాబా బాబా మెహరు బాబా 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 మెహరు బాబా। కరుణతో వెలసిన కారుణ్యమూర్తివై ప్రేమ మార్గమున నడిపించినావా। మెహరు బాబా నీ నామ స్మరణ మరువనీయక దీవింపుమా। మహిమలు లేక మంత్రము లేక మానవులందున మనులను ఏరి మహిమలు లేక మంత్రము లేక మానవులందున మనులను ఏరి మౌనదారివై మనసులు దోచి బాబా బాబా మెహరు బాబా 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 మెహరు బాబా। మౌనదారివై మనసులు దోచి మముని ప్రేమతో లాలించినావా। మెహరు బాబా నీ నామ స్మరణ మరువనీయక దీవింపుమా। జీవిత గమ్యము నీ సాన్నిధ్యము పాడుతూ తలచెదా నీ పద పద్మము। జీవిత గమ్యము నీ సాన్నిధ్యము పాడుతూ తలచెదా నీ పద పద్మము। భావము రాగము గీతము నీవై బాబా బాబా మెహరు బాబా 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 మెహరు బాబా। భావము రాగము
గీతము నీవై భవసాగరమును దాటించు బాబా మెహరు బాబా నీ నామస్మరణ మరువనీయక దీవింపుమా అనుదినంబు 14 మారులు అనుదినంబు 14 మారులు అంతరంగమున అవతరింపుమా మెహరు బాబా నీ నామస్మరణ మరువనీయక దీవింపుమా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అంకుల్ మీకు జై మెహర్ బాబా. జై బాబా అమ్మ, మంచి కీర్తన పాడారు. చింతామణి గారి తాలూకా ఆనిముత్యం ఈ కీర్తన. ఇక్కడ ఇందులో చింతామణి గారి చేసి మరి కాస్త అందులో ఆయన ఆత్మ నివేదన స్పష్టంగా తెలియజేస్తూ ఉంటారు. ఆయన మరువనీయక జీవింప చేయమా అని అడుగుతారు. ఆయన తత్వాన్ని తెలియజేయడం వేరే, ఆయన ప్రేమను తెలియజేయడం వేరే, ఆయన సందేశాలు తెలియజేయడానికి ఉన్నాయి. బాబ్జీ గారు కావచ్చు, భాస్కర్ రాజు గారు కావచ్చు, శ్రీనివాసరావు గారు కావచ్చు, రాసిన కీర్తనలో సందేశాత్మకమైన కీర్తనలు ఉన్నాయి, తత్వాన్ని తెలియజేసి ఉన్నాయి, ప్రేమను తెలియజేసి ఉన్నాయి. అంతేకాకుండా రిక్వెస్ట్ అన్నమాట, ఆత్మ నివేదన తెలియజేస్తూ నన్ను మిగతా ప్రపంచం నుంచి వేరు చేసి నిన్ను చేరుకునేలాగా చెయ్యి తండ్రి అని ప్రత్యేకంగా అడగడం కొన్ని కీర్తనలు ఉన్నాయి అన్ని రచయితల దగ్గర కూడా. అలాగే ఈయన మెహర్ బాబా నీ నామస్మరణ మరవనీయక జీవింపచేయుమా అని అడుగుతున్నాడు. ఆయన పల్లవిలోనే అడిగేశారు. గొప్ప అద్భుతమైన కీర్తన ఇది. ఎందుకంటే ఇక్కడ ఇందులో కర్మకాండాలు, జప్తపాదులు, యజ్ఞయాగాదుల గురించి మెన్షన్ చేయబడింది కాబట్టి ఒక మాట గుర్తొస్తుంది నాకు. ఏమిటంటే ఆ మధ్యకాలంలో బాబా మీద ఒక పెద్ద దుష్ప్రచారం జరిగింది. బాబా కర్మకాండలు చేయొద్దనేశారు అని. అది చాలా తప్పు. పరమేష్ఠి ప్రేమమయుడు, కర్మకాండలు చెయ్యొద్దని ఎక్కడా చెప్పలేదు. మీరు యాంత్రికంగా చేస్తున్నారు, అందులో మీ హృదయాన్ని చొప్పించి చెయ్యట్లేదు మీరు, అందుకే వాటికి పరిమితం అయిపోవద్దు. అలాగ అయిపోవడం వల్ల ఆ ఏవైతే ఆ కర్మకాండ తంతు ఉందో అదే పంజరమై మిమ్మల్ని బంధిస్తుంది అని క్లియర్గా చెప్పారు పరమేష్ఠి. అందుకే మీరు చేస్తే పద్ధతి ప్రకారం అవగాహనతో విధానాన్ని తెలుసుకొని సరైన పద్ధతిలో హృదయాన్ని నుంచి పరిశుద్ధంగా చెయ్యండి, మీకు తప్పకుండా ఫలితం దక్కుతుంది. ఎందుకంటే ఏ రూపమైనా ఏ నామం అయినా మూలతత్వం నాదే కాబట్టి అక్కడికే చేరుకుంటుంది ఫైనల్గా. అందుకని మీరు చేసే విధానం సరిగ్గా ఉండేలాగా, అది 1 సెకండ్ కావచ్చు, 1 నిమిషం కావచ్చు, 1 రోజు కావచ్చు, 1 సంవత్సరం కావచ్చు, ఆ చేసే విధానం మాత్రం పరిశుద్ధంగా ఉండాలి, త్రికరణ శుద్ధిగా ఉండాలి అనేది ఇక్కడ ఉద్దేశం అన్నమాట. మంచి కీర్తన పాడావమ్మ, జై బాబా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు కీర్తన పాడతారు. జై బాబా సార్. ఆనంద్ కుమార్ గారు. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వినిపిస్తుందా? బ్రేక్ అవుతుంది కొంచెం. జై బాబా వినిపిస్తుందా? వినిపిస్తుంది ఇప్పుడు. అవతార్ మెహర్ బాబా की జై. లేనిది కాదా జీవితం, ఉన్నది ఒకటే శాశ్వతం.
లేనిది కాదా జీవితం, లేనిది కాదా జీవితం, ఉన్నది ఒకటే శాశ్వతం, లేనిది కాదా జీవితం. ఇంతకాలం అనుభవించింది ఏముంది, మాయ జీవనము మాయానుభవము, మాయ జీవనము మాయా అనుభవము, లేనిది కాదా జీవితం, ఉన్నది ఒకటే శాశ్వతం, లేనిది కాదా జీవితం. ప్రేమమయని జగమంతాని గ్రహించు, ప్రేమను ప్రేమించు ప్రేమగా జీవించు, ప్రేమను ప్రేమించు ప్రేమగా జీవించు, లేనిది కాదా జీవితం, ఉన్నది ఒకటే శాశ్వతం, లేనిది కాదా జీవితం. కోరికలే ఆనందానికి అవరోధం, ప్రేమతిశయమైతే కోర్కెలు సమియించు, ప్రేమతిశయమైతే కోర్కెలు సమియించు, లేనిది కాదా జీవితం, ఉన్నది ఒకటే శాశ్వతం, లేనిది కాదా జీవితం. అవసరాలకు బానిస అయ్యింది ఈ లోకం, అవి నీ వశమైతే యశమే జీవనము, అవి నీ వశమైతే యశమే జీవనము, లేనిది కాదా జీవితం. కోర్కెలు నశిస్తే నరజన్మకు అది సాఫల్యం, ప్రేమకు ఆహ్వానం ప్రగతికి సోపానం, ప్రేమకు ఆహ్వానం ప్రగతికి సోపానం, లేనిది కాదా జీవితం. ప్రేమవతారుడు మేహరు బాబా భాషమిది, ప్రేమవతారుడు మేహరు బాబా భాషమిది, పలుకగ హృదయశ్రీ పలికెను మెహరశ్రీ, పలుకగ హృదయశ్రీ పలికెను మెహరశ్రీ, లేనిది కాదా
జీవితం ఉన్నది ఒకటే శాశ్వతం లేనిది కాదా జీవితం ఉన్నది ఒకటే శాశ్వతం లేనిది కాదా జీవితం. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా మురళి గారు. థ్యాంక్ యూ అండి. జై బాబా సార్, జై బాబా. మంచి కీర్తన పాడారు మెహర్శ్రీ గారే. చాలా తత్వపు లోతులు ఉన్నటువంటి వజ్రం ఇది, ఈ కీర్తన. అద్భుతమైన కీర్తన. ఎందుకంటే కీర్తన మొదట్లోనే మెసేజ్ వచ్చేసింది, గాడ్ ఈజ్ రియల్, రిమైనింగ్ ఈజ్ ఇల్యూషన్ అని. భగవంతుడు ఒక్కడే యథార్థం, మిగతాదంతా మిథ్య అనే తత్వంతో మొదలు పెట్టారు ఈ కీర్తన. అయితే ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే, ఈ మధ్య మన ఆత్మీయ సోదరులు మల్లికార్జునరావు గారు మాయ గురించి విశ్లేషణ చెప్పారు. నాకు గొప్ప ఆశ్చర్యం వేసింది, గగురుపాటుకు లోనయ్యాను నేను అదైతే. ఎందుకంటే ఆ అరగంట కూడా మాయ తాలూకా విశ్వరూపాన్ని ఆయన చక్కగా వివరించారు ఆయన తన వివరణలో, మన లక్ష్యవారం. అలాగూ అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, తెలుసుకోవాల్సింది ఎంత ఉంది, మహాసముద్రం ఇది. మనం అంతా ఏమిటంటే ఒడ్డు మీద ఆ అలలు చూసే ఇదే సముద్రం అనుకునే పరిస్థితిలో ఉన్నామేమో అనిపిస్తుంది. అన్నిటికీ మూల కారణం కోరికలే. అందుకే ఆయన పరమేశ్వర్ ఏం చెప్పారు, డిజైర్లెస్నెస్, అది ఇస్తాను నేను, మరి ఇంకేం అడగొద్దు నాకు అనేసారు ఆయన. ఇలా అడిగితే ఎవరు వస్తారు దగ్గరికి? ఎవరైనా వస్తారా? పారిపోతారు. కోరికలు తీరుస్తాను, కేజీ బంగారం ఇస్తాను, ఉద్యోగం ఇస్తాను, సంపదిస్తాను, ఇల్లు ఇస్తానంటే ఎవరైనా వస్తారు. కానీ మీ కోరిక లేకుండా చేసేస్తాను అంటే ఆయన ఎవరైనా దగ్గరికి వస్తారా? కానీ ఆయన యథార్థమైన వాడు కాబట్టి, ఒక బావు కల్చూరి లాంటి వాళ్ళు కావచ్చు, యూరిచి లాంటి వాళ్ళు కావచ్చు, మీరు ఏమి ఇవ్వకపోయినా సరే మా సంపదలన్నీ వదిలేసి మీ దగ్గరికి వచ్చేసి మీ పాదధూళిగా జీవిస్తాం అన్నారు. ఎంతటి అద్భుతమైన ప్రక్రియ అది. ఎందుకు? జీవితం లేనిది కాబట్టే, ఉన్నది ఆయన ఒక్కడే. ఆ తత్వం తెలుసుకున్న వాళ్ళకే ఆ విలువ తెలుస్తుంది. అందుకని అంతటి అద్భుతమైన ప్రక్రియ ప్రణాళికగా పెట్టుకొని ఈ యుగంలో పరమేశ్వరు వచ్చారు. తన 75 అవతార కాలంలో ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అన్నారు ఒక దగ్గర. ఆ మెసేజ్ ఒక పేజీలో 2 పేజీలో ఉంటుంది. ఇదంతా కూడా మానవాళి కోసమే. అలాగే యూనివర్సల్ ప్రేయర్, అలాగే 2-3 ఏవైతే పెద్ద సందేశాలు ఇచ్చారో అవన్నీ 2-3 పేజీలు వస్తున్నా అందులో మూలతత్వం మాత్రం మానవాళి అభివృద్ధి, సంక్షేమమే. మానవాళి మేలు మాత్రమే కోరుతున్నాడు పరమేశ్వరుడు. ఎన్ని విధాలకు చెప్పినప్పటికీ కూడా ఈ కోరికలకు ఈడైపోవడం అనేది మరి బలహీనత. అది అక్కడే అది దానికి సంస్కారాలు అంటున్నాం, మళ్ళీ చుట్టూ తిరిగి మాయ దగ్గరికి వచ్చేస్తున్నాం. ఎందుకంటే మాయ గురించి సోదరులు మల్లికార్జునరావు గారు అదే చెప్పారు, అది భగవంతునితో సమానమైనటువంటి శక్తి ఉంది దానికి. అలాగని దాన్ని భగవంతుడు అనలేము. అలాగని భగవంతుని కంటే తక్కువ, అన్లిమిటెడ్, ఫినిట్ అని కూడా, పరిమితం అని కూడా అనలేమంట. ఎందుకంటే ఇటు పరిమితానికి చెందదు, అటు అపరిమితానికి చెందదు. మధ్యస్థంగా ఉంటూనే అటు పరమేష్ఠిని ప్రభావితం చేస్తోంది, ఇటు విశ్వాన్ని ప్రభావితం చేస్తుంది మాయ. దాన్ని ఏ విధంగా డిఫైన్ చేయాలో తెలియని విధంగా చాలా అద్భుతంగా విశ్లేషించారు ఆయన తన వివరణలోని. మైక్రో సర్జరీ అన్నమాట. మైక్రో సర్జరీ చేసి సూక్ష్మంగా చిన్న 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 ఖండాలుగా మొత్తం మాయ తాలూకా మ్యాపింగ్ అంటారు, ఆ మ్యాపింగ్ చూపించారు ఆ రోజు మన లక్ష్యవారు.
అలాగూ గమనించినట్టయితే అయితే ఇక్కడ సాధకుడు కూడా అదే స్థాయిలో తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడే పరమేష్టి పడ్డ శ్రమనే అంటాను నేను. ఆయన భగవంతుడైతే కావచ్చు, కానీ మానవుడిగా వచ్చి మన కోసం ఎంత శ్రమ పడాలో అంత శ్రమ పడ్డారు. కాబట్టి సాధకుడు ఆ స్థాయిలో ప్రయత్నిస్తేనే పరమేష్టి పడిన శ్రమకి ఒక గౌరవం ఇచ్చినట్టు అవుతుంది, ఒక ఆరాధించినట్టు అవుతుంది, ఒక విధేయత చూపినట్టు అవుతుంది అనిపించింది నాకైతే. అంత అద్భుతమైన తత్వం ఈ కీర్తనలో చక్కగా మెహర్శ్రీ గారు మానవాళికి తెలియజేశారు. జయబాబా సార్ మంచి కీర్తన పాడారు. జై మెహర్ బాబా. మా నాగమణి గారు మీరు ఒక కీర్తన పాడమ్మా. జయబాబా. जय बाबा जय बाबा జయబాబా. अवतार मेहर बाबा की मेहर मेहरनी आडवे मनस कोटि जन्ममुला पुण्य फलमु इदि मेहर मेहरनी पाडवे मनस प्रभु संदर्शन कोरी प्रभु निराकपिंचुचु प्रभु निराककै परितपिंचुचु आहार्नि संबुलु ఆవేదనతో ఆడవే మనస ఆవేదనతో ఆడవే మనస మెహర్ మెహరని ఆడవే మనస కాలమంతయు కరిగేలోగా కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా మెహరుని దామము చేరుకొనుటకై మెహరుని దామము చేరుకొనుటకై మెహరుని దామను గట్టిగా పట్టుకో మెహర్ మెహరని పాడవే మనస ఆధ్యాత్మిక సాధనలే మగు సాధనలేవి మెహరుని ప్రేమకు సాటి రావు మెహరుని ప్రేమకు సాటి రావు మెహరుని ప్రేమను గోరుచు మెహరుని ప్రేమను బడయగోరుచు అంతరంగమును క్షాళన చేసి నీ అంతరంగమును క్షాళన చేసి మెహర్ మెహరని ఆడవే మనస కోటి పాడవే మనస. అవతార్ మెహర్ బాబా की థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి మురళి గారు. జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా. మంచి కీర్తన పాడారు. ఎన్ని చేసినప్పటికీ కూడా పరమేష్టి మనకు లభించారు. మన తాలూకా
పుణ్య ఫలం వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల ధన్యులమన్నారు ఇందాకే భాస్కర్ రాజు గారి పాటలోని. ఈ విధంగా ఎన్ని పదాలు ఎన్ని మాటలు వాడుకున్నా ఆయన లభించడం మనకు గొప్ప వరం. అంటే లభించిన దాన్ని వరం లభించింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా మన దగ్గరే ఉంది. అందుకే మేహేర్ మేహేర్ అని పాడవే మనసా అని ప్రేరణ కలిగించే విధంగా ఆ ఆత్మకి ప్రేరేపించారన్నమాట. ఈ కీర్తన రాసినటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మకి అంత అద్భుతమైన ప్రక్రియ వల్ల లభించేది ఏమిటి? ఆయన తాలూకా ధామం మనకు ఉంటుంది, అనుగ్రహం ఉంటుంది, ఆయన ప్రేమ ఉంటుంది. అంత్యంగా ఆయన చేరుకోవడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది అన్న ఉద్దేశం ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడింది అనమాట. ఇవి కావాలి మనకి. ఈ చిన్న పరికరంతో మనం ఈ 2 గంటల కాలం ఆయనతో గడిపేటప్పుడు ఇలాంటి భావాలు మనలోకి వెళ్ళాలన్నమాట. మన హృదయంలోకి వెళ్ళాలి. మనసు పక్కకి వెళ్ళిపోవాలి. యథార్థానికి మనస్సు హృదయం ఒకటే. మనస్సు తాలూకు మరో పార్శ్వమే హృదయం అన్నమాట. అంటే మంచి విషయాల పట్ల ఆలోచిస్తే హృదయం అంటాం దాన్ని, పక్కదారులు పడుతున్నట్టయితే మనస్సు అంటాం. అంతే తేడా, మరేం లేదు. మనకున్నది మనస్సు, ఆయనకున్నది హృదయం అన్నమాట. అంటే ఒకే వరలో 2 కత్తులు ఉన్నట్టు చెప్పాలి, ఒక విధంగా చెప్పాలంటే. ఆ విధంగా మనస్సును పక్కకు నెట్టి ఈ 2 గంటల కాలం ఆయనతో గడపడానికి మనం సిద్ధమయ్యేటప్పుడు ఆ నామం, ఎందుకంటే అందులో బీజాక్షరాలు అవి. మెహెర్ అనే నామంలో అవి బీజాక్షరాలు కాబట్టి మనం పలికేటప్పుడు, మన జీవం ద్వారా పలికేటప్పుడు, మన ఇంద్రియాల ద్వారా అది మన హృదయంలోకి వెళ్ళి మొత్తం 72,000 నాడుల్ని కూడా ప్రకంపితం చేస్తుంది అది. ఎందుకంటే మన సనాతన యోగులు కూడా అదే చెప్పారు. ధ్యాన పద్ధతులు పతంజలి యోగ సూత్రాల్లో కూడా ఉంది. తపస్సులు, యజ్ఞాలు, యాగాలు, మళ్ళీ అటువైపు వెళ్ళి ఆలోచించినట్టయితే మన శరీరంలో ఈ మనం వాక్కుతో పరమేష్ఠి నామం పలికేటప్పుడు సరైన విధంగా సరైన బీజాక్షరాలు పలికితే అంట 72,000 నాడులు కూడా ప్రకంపిస్తాయంట. మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. ప్రకంపించి యథార్థంగా అది వినియోగించబడినట్టయితే ఆ ఫలితం శుద్ధంగా లభిస్తుంది అనమాట. మనకు ప్రత్యక్షంగా చాలా మంది ఉన్నారు విశ్వంలో, మనకి కార్ఖానాలు, వాగ్గేయకారులు ఉన్నారు. ఇందాకే బిగినింగ్ లో మన చిరంజీవి దినేష్ పాడాడు, మీరాబాయి, సూర కబీరు, సూరదాసు, కబీరు, భక్త తుకారం, వీళ్ళందరి గురించి ఒక చరణంలో చెప్తూ, ఇవన్నీ కూడా ఆ విధంగా అనుభూతి చెంది శక్తివంతమయ్యాయి ఆ నామంతోనే, పరమేష్ఠి నామంతోనే. కాబట్టి ఆ నామానికి అంత ప్రాధాన్యత ఉంది. అలాగని భయపడిపోతాం మనం. ఆ నామం చెయ్యాలి కావాలంటే మన పనులన్నీ వదిలేయాలి కావాలి, సినిమాకి వెళ్ళడానికి అవదు కావాలి, టీవీ చూడడానికి అవదు కావాలి అనుకుంటారు. తప్పు అదేమీ కాదు. అందుకని పరమేష్ఠి కూడా ఈ యుగంలో ఆయన మానవుడిగా వచ్చేటప్పుడు ఆయన సినిమాలు చూశాడు, పేకాట ఆడాడు, క్రికెట్ ఆడాడు. ఇవన్నీ ఎందుకు చేశాడంటే, సన్యసించడం అంటే కాషాయ గొడ్లు కట్టుకొని గడ్డం పెంచుకొని హిమాలయాలకు వెళ్ళిపోవడం కాదు అని చెప్పడం కోసమే ఆయన అలా చేశారు. మనం సరదాగా ఉంటూనే, ఆనందంగా గడుపుతూనే, సినిమాలకు వెళ్తూనే, టీవీ చూస్తే, అన్ని చేస్తూ కూడా స్పృహలో మాత్రం పరమేశ్వరుని ఉంచుకోవచ్చు మనం. మేహేర్ మేహేర్ అని మనం ఇప్పుడు సోదరీమణులు ఉన్నారంటే ఇంట్లో వంట చేస్తూ పనులు చేస్తూ అనుకోవచ్చు. అలాగే సోదరులు ఉన్నారంటే బయటకు వెళ్తున్నారు, మనసులో అనుకోవచ్చు మేహేర్ మేహేర్ అని అనుకోవచ్చు. ఇంట్లో కూర్చున్నారు, ఏవో టీవీ చూస్తున్నారు, చూస్తున్నంతసేపు చూస్తుండొచ్చు, ఖాళీ వచ్చినప్పుడల్లా మేహేర్ మేహేర్ అనుకోవచ్చు. అంటే ఏకకాలంలో అన్ని పనులు అవుతుంటాయి అన్నమాట. అలాంటి అద్భుతమైన ప్రక్రియ పరమేష్ఠి చాలా సులభంగా మనకి ఇచ్చారేమి. దానికి ఇలాంటి కీర్తనలే నిదర్శనం. మంచి కీర్తన పాడారమ్మా జయబాబా. ఇప్పుడు సోదరులు మల్లికార్జునరావు గారి కీర్తన పాడతారు. జయబాబా సార్. जय बाबा सर। जय बाबा। अवतार मेहर बाबा की जय। जय बाबा, थैंक यू। जय बाबा। जय बाबा।
ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే. ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా. పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమా పురుషోత్తమా. ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే. నిరాకార నిర్ద్వంద స్థితిలోనని నిజ రూపు గణలేని నిఖిలాంధుల. నిరాకార నిర్ద్వంద స్థితిలోనని నిజ రూపు గణలేని నిఖిలాంధుల. కృపజూపి నిను జూచే వరమీయవ మెహరు పురుషోత్తమా పురుషోత్తమా. ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే. విభజింపగారాని కృపాసాగర అలలల్లె నీలోనే మెలిగేములే. విభజింపగారాని కృపాసాగర అలలల్లె నీలోనే మెలిగేములే. తడబాటు సడలించి భ్రమబాపవ మెహరు పురుషోత్తమా పురుషోత్తమా. ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఆల్. అందరికి జై బాబా అండి. జై బాబా సార్, జై బాబా. మంచి కీర్తన పాడారు బాబ్జీ. చాలా ఇష్టమైన కీర్తన ఇది, ఎందుకంటే ఆ మొకటమే అద్భుతమైన మొకటం. ఇందులో ఇసుమంత వరుడు నిజంగా వాడుక భాషలో పరమేశ్వర తాలూకా తత్వాన్ని సులభంగా తెలియజేసిన విధానం బాబ్జీ పాటల్లోనే మనకు కనిపిస్తుంది. ఇసుమంత నీ ప్రేమ అంటే ఆ పరిమాణాన్ని చక్కగా తెలియజేశారు. క్వాంటిటీ, పించ్ ఆఫ్ లవ్ అన్నమాట. మమ్మల్ని చెప్పాలనుకుంటున్నాను. అది సూదిమానంతైనా కావచ్చు. అయితే ఆ ప్రేమ ఏమిటి? పరమేశ్వర తాలూకు. అది మామూలు ప్రాపంచికమైనటువంటి ప్రేమ కాదు. అది ప్రాపంచికమైన ప్రేమే అద్భుతాలు సృష్టిస్తోంది ఈ రోజుల్లో. వస్తువుల పట్ల, మనుషుల పట్ల గల మక్కువే అద్భుతాలను చేయిస్తోంది, వ్యవహారాలు నడిపిస్తోంది. అలాంటిది వాటన్నిటికంటే ఉన్నతమైన, ఉత్తమమైనటువంటి ఆ డివైన్ లవ్ అనేది అది ఎక్కువ అక్కర్లేదు. ఒక్క పించ్ కూడా చాలు అన్నమాట. ఓ సూది మనం మోపినంత అయినా చాలు. విపరీతమైన అద్భుతమైన అనుభూతుల్ని ఆత్మకు కలుగజేస్తుంది అనమాట. అంటే బాబా మెసేజ్ కూడా ఉంది, లవ్ బిగెట్స్ లవ్, లవ్ అలోన్ ప్రివైల్స్. బాబా చెప్పిన మాటలు ఇవి. నాకు శ్రీనివాసరావు గారి పాట ఒకటి గుర్తొస్తుంది. కానరాదు జగతిలో రవంత ప్రేమ కోరిన అని రాస్తే అక్కడ తికమక పడిపోయాను నేను, నాకు అర్థం కాక. ఇదేమిటిది, ప్రేమ కనిపించదని అంటున్నారు ఏమిటి ఇది అనుకున్నాను నేను. కానీ ప్రేమ కనిపించదు. ప్రేమ ఇస్తే
ప్రేమ అట్నుండి వస్తుందన్నమాట మనకి. అంటే మనం ప్రేమనిచ్చినట్టయితే అటునుండి ప్రేమ లభిస్తుంది. మనం ప్రేమ కనపరిస్తే అటు ప్రేమ కనిపిస్తుంది. అందుకే బాబా కూడా దీనికి లవ్ బిగెట్స్ లవ్ అన్నారు. అప్పుడు అది నాకు వివరణ దొరికిందనమాట. ఓహో! అందుకే ఇలాగన్నారు. కానరాదు జగతిలో రవంత ప్రేమ కోరిన అని. అందుకే అలా రాశారేమో. అంటే మనం మామూలు చూడాలంటే భూతద్దంతో వెతికినా కనిపించదు. నువ్వు ప్రేమించడం మొదలుపెడితే అటు నుండి ప్రేమ లభిస్తుంది నీకు. అప్పుడు నీ చుట్టంతా వాతావరణం అంతా ప్రేమే కనిపిస్తుంది. ఆ విధంగా అందుకనే బాబ్జీ చేత ఇది రాయించారేమో అనిపిస్తుంది. ఇష్టమంతైనా చాలది. చాలా ప్రభావితం చేసేస్తుంది ఆత్మల్ని. అలా చేయబట్టే కదా మరి ఎప్పుడు 1894లో పరమేష్ఠి ఆవిర్భవించి ఈనాడు మనం గమనించినట్టయితే ఆయన 75 ఏళ్ల అవతార కాలంలో యావత్ ప్రపంచాన్ని తన ప్రేమలో ముంచెత్తారు ఆయన. మొత్తం ప్రపంచం అంతా కూడా మెహేర్ మెహేర్ అని ధ్వనిస్తోంది. స్వయంగా బాబాజాని చెప్పడం జరిగింది కదా, నా బిడ్డ తాలూకా నామంకి ప్రపంచమే ప్రకంపిస్తుంది, పక్షులు జంతువులు సమస్త జీవులు కూడా పలుకుతాయి ఆ మాటని అన్నది ఆవిడ బాబాజాన్. ఎప్పుడు? అప్పుడు తొలి దినాల్లో, ఇంకా అప్పటికి ముసుగులోనే ఉన్నారు పరమేశ్వరి. అలాంటి పరిస్థితులు అంటే భగవంతుని తాలూకా ప్రేమకి ఎంత శక్తి ఉందో ఇక్కడ అర్థమవుతుంది మనకి. సూది మొన్నతో కొద్దిగా ఇలా టచ్ చేస్తే ప్రభావితం అయిపోతుంది. అంత శక్తివంతమైన విధానం ఉంది. అందుకనే బాబ్జీ చేత ఇసుమంత నీ ప్రేమ అని రాయించారనిపిస్తుంది నాకు. మంచి కీర్తన. జై బాబా సార్. జై బాబా అండి మేల్ గారు. మురళీధర్ రావు గారు. జై బాబా సార్. జై బాబా. అమ్మ ఉమా, మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. జై బాబా అండి. జై బాబా అమ్మా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. మేరీ సాని నామ స్మరణం ఇహ పర సాధన సౌలభ్యం మహిలో విరిసిన వాసంతో ఓ దేవాని పావన చరితం మెహరీ సాని నామ స్మరణం సూర్య చంద్రులే నీ నయనాలు గమ్యము చేచెడి శుభచరణములు రమ్యమైన నీ కోమల దేహం దివ్య కదలికల దేవాలయము మెహరీసా నీ నామ స్మరణం ఇహ పర సాధనా సౌలభ్యం మహిలో విరిసిన వాసంతో ఓ దేవాని పావన చరితం మెహరీసా నీ నామ స్మరణం జన్మమునిచిన తల్లిదండ్రులకు కర్మబంధములు తొలగించితివి పరమగమ్యము నీలో చేర్చి పరమాత్ముడవని నిరూపించితివి మెహరీసా నీ నామ స్మరణం ఇహ పర సాధనా సౌలభ్యము మహిలో విరిసిన వాసంతో ఓ దేవాని పావన చరితం మెహరీసా నీ నామ స్మరణం పావనమౌని కరకమలములకు పావనమౌని సారీ బాబా. జై బాబా అండి. జై బాబా అమ్మ.
చింతామణి గారిది ఈ ఆణిముత్యం. చక్కగా ఆయన నామస్మరణ ఇహము పరము రెండింటిలో కూడా ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఈ కీర్తనలో మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఆ యథార్థం మనకి రాంభద్రరాజు గారు నమో మెహర్ బాబాలో అదే అంటారు కదా, ఇహపరానంద జీవనమీవ అంటారు ఆయన నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంలో. అందుకే ఆ కీర్తన అంటే నాకు చాలా ఇష్టం. చిన్న కీర్తనే నమో మెహర్ బాబా, మనం ప్రార్థనా గీతంగా పెట్టుకున్నాం. పరమేష్ఠి కూడా దానికి ఆ విలువ ఉంది కాబట్టి దానికి ఆ ప్రత్యేకత ఇచ్చారేమో అనిపిస్తుంది నాకు. ఎక్కువ మాటలు లేవు, చిన్న పాటే అయినప్పటికీ కూడా శక్తివంతమైనటువంటి భావజాలం ఆ కీర్తనలో ఉంది, ప్రార్థనా గీతంలో నమో మెహర్ బాబాలో. ఇహపరానంద జీవనమేవ భవభయ వంజన పరమ పావన అనేసి అద్భుతమైన శక్తివంతమైన భావజాలం అది. ఎందుకు? రమణ మహర్షి లాంటి అద్భుతమైన ఆత్మచేత కూడా ఒక మాట చెప్పించారు పరమేష్ఠి. రమణ మహర్షి ఏమంటారంటే, పరానికి కావలసిన మూలాలన్నీ ఇహంలోనే ఉన్నాయంటారు ఆయన. ఎందుకంటే సనాతనుడు ఒక్కడే, మూలతత్వం ఒకటే కాబట్టి ఎవరు చెప్పినా అదే చెప్తారు. ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పాలి, అంటే సమయాభావం కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. మూలతత్వం ఒకటే కాబట్టి ఆ విధంగా పరానికి సంబంధించిన మూలాలన్నీ ఇహంలోనే ఉన్నాయి. బాబా కూడా దానికి అందుకని ఏం చెప్పారు, దివ్య ప్రేమ ప్రపంచంలో ఆవిర్భవించేటప్పుడు ద్వంద్వభూయిష్టమైనటువంటి పరమేష్ఠ అవతారుడిగా వచ్చేటప్పుడు, ద్వంద్వభూయిష్టమైనటువంటి ప్రపంచంలో అవతారుడిగా వచ్చినప్పుడు ప్రేమ ఉద్భవిస్తుంది అన్నారు. అంటే మరో కోణంలో చెప్పారు మనకి, అప్పటి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అన్నమాట. పరమేష్ఠి తన అనంతధామాన్ని విడిచిపెట్టి అవతారుడిగా ద్వంద్వభూయిష్టమైనటువంటి ప్రపంచంలో ఆవిర్భవించేటప్పుడు ప్రేమ ఉద్భవిస్తుంది అన్నారు. సరిపోయింది కదా. ఇక్కడ ఇహము పరం రెండింటికి కనెక్ట్ అవుతోంది. పరంతాలకు మూలాలన్నీ ఇహంలోనే ఉన్నాయి. అందుకే బాబా కూడా సాధారణ జీవితంలోంచే ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఇక్కడ నిరూపణ అయిపోయింది. అంతేకాకుండా పరమేశ్వర్ చెప్పినటువంటి ఆ మూలతత్వం గాడ్ స్పీక్స్ లో ఉంది, లహర్ అన్నారే, దానికి ఋగ్వేదంలో నిదర్శనాలు ఉన్నాయి. ఋగ్వేదంలో తెలియజేయబడింది, లహర్ని స్పష్టంగా తెలియజేయబడింది. ఈ మధ్య ఒక కార్యక్రమంలో యూట్యూబ్ లో చూశాను నేను, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాసదీయ సూక్తం అని ఋగ్వేదంలోని ఒక సూక్తం అది. అందులో లహర్ తాలూకా వివరణ అంతా, తొలి లహర్ ఏదైతే ఉందో, తొలి ప్రేరణ ఏదైతే ఉందో అది తెలియజేయబడింది. సృష్టి ఏ విధంగా ఆవిర్భవించింది, దానికి మూలమైనటువంటి ఆ లహర్ ఏ విధంగా పుట్టింది ఋగ్వేదంలో ఉంది. కారణం ఏమిటి? పరమేష్ఠి అతడే, సనాతనుడే పరమేష్ఠి. కాబట్టి ఎన్ని యుగాలైనా ఆయన చెప్పే సత్యం తత్వం ఒక్కటే. మన భ్రాంతితో ఒక జన్మ నుంచి మరో జన్మకి వెళ్ళేసరికి గత జన్మలో స్పృహ మనకు ఉండదు కాబట్టి మరిచిపోతూ ఉంటాం. మనం మరుపు అనే ముసుగులో ఉంటాం ఆత్మలన్నీ కూడా. కాబట్టి ఎప్పటికక్కడే పరగడిపోతుంది అనమాట, ఎక్కడికక్కడే. అదే మన విభేదాలకు కూడా కారణం అవుతుంది. భాస్కర్ రాజు గారు కూడా అందుకే అంటారు, ప్రపంచం అంతా దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నప్పటికీ మతం దగ్గరికి వచ్చేసరికి విభేదాలు రావడానికి కారణం ఇదే అంటారు భాస్కర్ రాజు గారు. ఎందుకంటే మూల పురుషుడు ఒక్కడే. సమకాలీనంగా ఒక ప్రాంతానికి పరిమితమై అవతారం తీసుకునేసరికి ఆ ప్రాంతానికి పరిమితం చేసేస్తున్నారు. ఈ విధంగా విభేదాలు వచ్చేస్తున్నాయి అన్నమాట. కానీ యథార్థానికి ఆ సనాతన తత్వం, అందుకే బాబా కూడా నేను ఇప్పుడు ఏమి చెప్పడానికి రాలేదు, ఆ యథార్థమైనటువంటి ఆ సనాతన తత్వం ఏదైతే ఉందో దాన్ని పునరుజ్జీవింప చేయడం కోసం వచ్చాను అని కూడా చెప్పారు. అది అంత అద్భుతమైన ప్రక్రియ ఆయన ప్రేమలో, ఆయన తత్వంలో, ఆయన ఆవిర్భావంలో, ఆయన అవతార తత్వంలో ఇమిడి ఉందన్నమాట. జై బాబా. మంచి కీర్తన పాడారమ్మా. అమ్మ సులోచన, మీరు కీర్తన పాడండమ్మా. జై బాబా.
जय बाबा, जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। మేలుకొంటిమోయి బాబా నీ పిలుపు నాలింపగా, నీ పిలుపు నాలింపగా, నీ ప్రేమ బాటల్లో పయనింపజేసి, నీ జ్ఞానమిసుమంత ప్రసరింపజేసి, నీ ప్రేమ బాటల్లో పయనింపజేసి, నీ జ్ఞానమిసుమంత ప్రసరింపజేసి, కైవల్యధామం దరి చేర్చు మార్గం, కైవల్యధామం దరి చేర్చు మార్గం, సరిచూసి మననీయమన్నింపమోయి, సరిచూసి మననీయమన్నింపమోయి, మముగన్న మా తండ్రి మేహేరు బాబా, మేలుకొంటిమోయి బాబా నీ పిలుపు నాలింపగా, నీ పిలుపు నాలింపగా. జనన మరణం లేని సత్యంబు నీవే, సర్వమతములలోని పరమాత్మ నీవే. జనన మరణం లేని సత్యంబు నీవే, సర్వమతములలోని పరమాత్మ నీవే. ఓ మౌన దీక్ష మాత్మరక్ష, ఓ మౌన దీక్ష మాత్మరక్ష, ఈ ప్రేమ జీవులపై నీకా పరీక్ష, ఈ ప్రేమ జీవులపై నీకా పరీక్ష. మముగన్న మా తండ్రి మేహేరు బాబా, మేలుకొంటిమోయి బాబా నీ పిలుపు నాలింపగా, నీ పిలుపు నాలింపగా. మనసారా స్మరించే ఏ జీవికైనా మోక్షంబునొసగే భగవంతుండ నీవే. మనసార స్మరించే ఏ జీవికైనా మోక్షంబునొసగే భగవంతుండ నీవే. అవసాన కాలం నీ ప్రేమ నామం, అవసాన కాలం నీ ప్రేమ నామం, మనసార మదిలోన మరిపింపకోయి, మనసార మదిలోన మరిపింపకోయి. మముగన్న మా తండ్రి మేహేరు బాబా, మేలుకొంటిమోయి బాబా నీ పిలుపు నాలింపగా, నీ పిలుపు నాలింపగా. అవతార్ మెహర్ బాబాకి జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. గారు జై మెహర్ బాబా. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తనలు పాడారు. బాబ్జీ గారి కీర్తనలు ఈ రోజు ఎక్కువగా వినిపిస్తున్నాయి, ఎందుకంటే అందులోని మక్కువ అలాంటిది. ఈ మేలుకొంటిమోయి అనేసరికి నాకు గొప్ప ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఎవ్వరికి తెలియదు యథార్థానికి. ఆయన పరిధిలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి వెనక్కి చూసుకున్నట్టయితే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. ఆయన పరిధిలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి వెనక్కి తమ జీవితాలు వెనక్కి చూసుకున్నట్టయితే వాళ్ళలో ఎంతటి మార్పు వచ్చిందో స్పష్టంగా తెలిసిపోద్ది. అది ఇక్కడ పరమతండ్రి, అందుకే ఆయన పరమతండ్రి. ఎందుకంటే ఆయన ఎంత కరుణామయుడు కాకపోతే ఎవేక్ నవ్ అనే ఒక మెసేజ్ లో ఒక మాట అంటారు, ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ యూ టు అండర్స్టాండ్ ఆల్ ఎట్ వన్స్. చూసారా ఎంత ప్రేమో, బుజ్జగిస్తున్నారనమాట. మీరేం చెయ్యక్కర్లేదు, చేయలేకపోయారా సరే అంటే లెక్కల మేస్టు లెక్క ఇస్తాడు చేయమని, చేయలేకపోయావా సరేలే నేను చెప్తానులే అని చెప్తాడు. దాంతో ఏమవుతుంది, ఆ విద్యార్థికి ఆ గురువు మీద
ఒక తండ్రి భావన, ఒక గురు భక్తి ఏర్పడుతుంది. అదే లాగిపెట్టి ఒక దెబ్బ కొట్టేసాడు అనుకోండి, మరి రేపటి నుండి మరి లెక్కలు నేర్చుకోడు ఆ అబ్బాయి. అది పద్ధతి కాదు. ఆ విధంగా ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ యూ టు అండర్స్టాండ్ ఆల్ ఎట్ వన్స్. మీకు అంతా ఒకేసారి ఓవర్ నైట్ మీకు అంతా తెలిసిపోక్కర్లేదు. అది నా పని అంటారు. వాట్ ఐ వాంట్ యూ టు నో, చూసారా, అది ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ యూ టు అండర్స్టాండ్ ఆల్ ఎట్ వన్స్ వాట్ ఐ వాంట్ యూ టు నో. మీరు ఏదైతే తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నానో అది ఓవర్ నైట్ మీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, తెలియదు కూడా. ఇట్ ఈస్ ఫర్ మీ టు అవేకెన్ యూ. మేలుకొంటిమోయి అన్నదానికి నాకు ఇది కనెక్ట్ అయింది మెసేజ్ అన్నమాట, అందుకని చెప్తున్నాను. ఇట్ ఈస్ ఫర్ మీ టు అవేకెన్ యూ ఫ్రమ్ టైమ్ టు టైమ్ త్రూ అవుట్ ది ఏజెస్. చూసారా, ఇట్ ఈస్ ఫర్ మీ టు అవేకెన్ యూ ఫ్రమ్ టైమ్ టు టైమ్ త్రూ అవుట్ ది ఏజెస్. ఎప్పటి నుంచో నేను మీకు అలాగ మదింపు చేసుకుంటూ జాగృతం చేసుకుంటూ వస్తున్నాను అన్నారు ఆయన. అందుకే ఆయన దగ్గరికి ఎవరైనా కొత్త వ్యక్తి వెళ్తే నువ్వు నాకు ఎప్పటి నుంచో తెలుసు అని చెప్పేవారు ఆయన. ఈయనేమో తెల్ల ముఖం వేసి నేను ఇదే మొదటిసారి వస్తే ఎప్పుడు నుండో తెలుసు అంటాడేమిటినా అని తెల్ల ముఖం వేసేవాడు ఈ వెళ్ళిన వ్యక్తి. ఆయన స్థాయి ఈ ఆత్మకి ఎక్కడ తెలుస్తుంది, తెలియదు కదా. అందుకే ఆయన స్థాయిలో ఆయన చెప్పేవారు, ఈయన స్థాయిలో ఈయన తెల్ల ముఖం వేసేవాడు అనమాట. ఆ మేలుకొలుపు, ఆ జాగృతి అంత అద్భుతమైంది. అందుకని యథార్థంగా ఏమిటంటే మెహర్ బాబా లభించడం మాత్రం మానవాళికి ఫైనల్. ఒక విధంగా చెప్పాలంటే గతంలో ఏవైతే చేశారో అవన్నీ కూడా ప్రయోగాలే. పరమేష్టి తన దగ్గర తీసుకోవడం కోసం చేసిన మదింపుగా తీసుకోవాలి దాన్ని. గతంలో చేసిన వ్యవహారాలన్నీ కూడా ఒక కోర్స్ అన్నమాట, చదివినట్టు అన్నమాట. ఫైనల్ గా ఈయన దగ్గర తీసుకోవడం కోసం ఇవ్వబడినటువంటి ట్రైనింగ్ అది అనుకోవాలి. ఇదే ఫైనల్. అందుకే మనకి పరమ తండ్రి లభించారు. జై బాబా. మంచి కీర్తన పాడారమ్మా. ఇప్పుడు మా శేషరత్నం గారు మీరు కీర్తన పాడండి. జై బాబా. శేషరత్నం గారు జై బాబా. మా రజని మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా అండి, మురళి గారు. జై జై బాబా. బాబా. జై బాబా వినపడుతుందండి శేషరత్నం. అమ్మా జై బాబా వినపడుతుందా? వినిపిస్తుంది. పాడతారా? పాడండి. ఇది తొందరగా ఆన్ అవ్వట్లేదు. ఆన్ అవ్వకు, ఒక్కసారి ఏడిపిస్తుంది. సరే. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబరక కారణం అతకోటి పావనం. దివ్యానుభూతిని త్యాగమయం బహు ప్రేమ జీవనమే శాశ్వతముక్తికి సోపానముగా స్వార్థరహితమే ప్రేమకు నాందిగా స్వార్థరహితమే ప్రేమకు నాందిగా సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబరక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని అస్థిరమగుని ధనదగు సర్వం బాబా సేవకై త్యాగము చేసి అస్థిరమగుని
ధనదగు సర్వం బాబా సేవకై త్యాగము చేసి ఆత్మార్పణతో అంకితమగి ఆత్మార్పణతో అంకితమగుతే సూచించి ఆచరించి ఆచరింపచేయు బాబారక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపచేయుటి బాబారక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని ఆడంబరమౌడాంబిక పూజలు బహుదూరము నిజ మానస పూజకు ఆడంబరమౌడాంబిక పూజలు బహుదూరము నిజ మానస పూజకు ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా సూచించి ఆచరించి ఆచరింపచేయుటి బాబారక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబారక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని బాబా కొంగును విడువక బిగిగా నీ జీవితముతో ముడివేయగదో బాబా కొంగును విడువక బిగిగా నీ జీవితముతో ముడివేయగదో ప్రభు కోరిక పాలించుటే విధిగా ప్రభు కోరిక పాలించుటే విధిగా సూచించి ఆచరించి ఆచరింపచేయుటి బాబారక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపచేయు బాబారక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అండి. జై మెహర్ బాబా సార్. అమ్మ జై బాబా, మంచి పాట పాడారు. బాబ్జీ గారిది అద్భుతమైన కీర్తన ఇది. ఇందులో ఈ సూచించి ఆచరించి ఆచరింప చేయడం అనేది మూలం అన్నమాట ఈ కీర్తనలో. ఎందుకంటే బాబ్జీయే ఒక విధంగా చెప్పాలంటే మనకి బాబా పరిధిలోకి వచ్చిన కొత్తలో సంకీర్తనలన్నీ బాబ్జీవే యథార్థాన్ని చెప్పాలంటే. అప్పటికి పెద్దగా మిగతా రచయితలు ఎవరు నాకు తెలిసినంత మట్టుకు అనిపించలేదు. కాబట్టి ఆ సూచించి ఆచరించి ఆచరింప చేయడం అంటే ఒక సంఘటన నాకు జ్ఞాపకం వస్తుంది. చూసారా, అస్త్రాభ్యాసం చేయిస్తారు పిల్లలకి. నిజానికి ఆ పసివాడికి ఏం తెలియదు. అందుకని ఆ అక్షరాభ్యాసం చేయించే వ్యక్తి ఆ బిడ్డని ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ బిడ్డ చేతిని తను పట్టుకొని తను రాస్తాడు. యథార్థానికి తను రాస్తాడు, ఆ బిడ్డ రాయడు. ఓం నమ శివాయ అని ఏదో రాయిస్తారు కదా అక్షరాభ్యాసం అయ్యేటప్పుడు. అది యథార్థానికి ఆ బిడ్డ రాయడు. ఎందుకు తెలియదు ఆ బిడ్డకి, ఆ స్థాయి లేదు. అందుకని తను ఆ బిడ్డ చెయ్యిని పట్టుకొని రాయిస్తాడే. ఆ విధంగా పరమేష్ఠ అయినప్పటికి కూడా సాధకుడుగా మనతో పాటే అన్ని సూచించి ఆచరించి ఆచరింపజేశారు పరమేష్ఠి. ప్రేమతత్వాన్ని, ఆ దైవాన్ని తెలుసుకునే విధానాన్ని. అంతటి గొప్ప ప్రక్రియ అన్నమాట. జై బాబమ్మ, మంచి కీర్తన పాడారు. అమ్మా రజని, మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా.
మురళి గారు టైం అయిపోయింది. పర్వాలేదమ్మా, పాడండి, కీర్తన పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. నీ పద సేవయే భాగ్యమయా పరమాత్మా శ్రీ మెహర్ బాబా, పరమాత్మా శ్రీ మెహర్ బాబా. నీ పద సేవయే భాగ్యమయా మెహరాబాదున వెలసిన పాదము, దైవ సన్నిధి చూపిన పాదము. మెహరాబాదున వెలసిన పాదము, దైవ సన్నిధిని చూపిన పాదము. ప్రేమ సిరులను పంచిన పాదము, ప్రేమ సిరులను పంచిన పాదము. పాదము ఒసగిన పాదము, నీ పద సేవయే భాగ్యమయా. బ్రహ్మాదులు తొలి కొలచిన పాదము, బ్రహ్మనుభవమును ఒసగడి పాదము. బ్రహ్మాదులు తొలి కొలచిన పాదము, బ్రహ్మనుభవమును ఒసగడి పాదము. సురముని గణములు కడిగిడు పాదము, సురముని గణములు కడిగెడు పాదము. సర్వమంగళము నీ పదయుగళము, నీ పద సేవయే భాగ్యమయా. పరమాత్మా శ్రీ మెహర్ బాబా, పరమాత్మా శ్రీ మెహర్ బాబా. నీ పద సేవయే భాగ్యమయా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. చింతామణి గారి కీర్తన. ఈ కీర్తన పాడితే నా అనుభూతి ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. మా శ్రీకాకుళం కేంద్రంలో భాస్కర్ రాజు గారు చిత్రించినటువంటి ఆ చిత్రం, ఆ పాదాలు సజీవంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి నాకు. దగ్గర నుండి చూస్తే వేదం అంటే చెమట, చిన్న చెమ్మ కనిపిస్తుందేమో ఆ పాదాల్లో అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడు కేంద్రానికి వెళ్ళినా నేను ఆ పాదాలను ఒకసారి స్పృశించడానికి ప్రయత్నిస్తాను. ఏదో అనుభూతి అన్నమాట. ఒళ్ళంతా స్పందిస్తుంది ఒక్కసారి. అంతటి అద్భుతమైన స్పందన ఆయన పాదసేవలో ఉంది. ఆ దివ్యమంగళం ఆయన పదయుగళం. ఆయన పాదాల మీదే చాలా కీర్తనలు ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి ధామం అది, ఆయన ఆ సన్నిధి. అక్కడికి చేరుకోవడమే మన తాలూకు పరమావధి కూడా. జై బాబా అమ్మ, మంచి కీర్తన పాడారు. మా వాణి ప్రేయర్ చేయండి అమ్మా మీరు, మండవల్లి వాణి గారు. జై బాబా అమ్మ. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. O Parvatigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you, but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest
and unmanifest, on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Ilahi, Yazdan, Ahur Mazda, and God the Beloved. You are named Izad, the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's diamond till the very end. Avatar Meher Baba Ki Jai. Beloved Meher Baba, bless us all so that in the stress and strain of our daily life and the fluctuations of our mind, we learn to relax wholly and wholeheartedly and float on the ocean of your love and call for your breath of joy and your breeze of compassion and your wind of strength to flood into every fiber of our body and every corner of our mind and every space of our heart to cleanse us of all our impurities and make us worthy of your love, of your obedience, of your service, and above all your pleasure. Avatar Meher Baba Ki Jai. Jai Baba Andi. జై బాబా అమ్మ, జై బాబా. ప్రార్థన చేసుకున్నాం ఇప్పుడు అందరూ కూడా. ఇప్పుడు నామం చెప్పుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. भगवान मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. भगवान मेहर बाबा की जय. बाबा की जय, मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. बाबा की जय, मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. बाबा की जय, मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय.
बाबा की जय, मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, बाबा की जय, मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, अवतार मेहर బాబా కి జై. ఇప్పుడు కొద్ది క్షణాలు ఆ మౌనమూర్తిని ధ్యానం మౌనంగా చేద్దాం. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. ఇప్పుడు మల్లికార్జునరావు గారు బాబా వారికి హారతి నివేదిస్తారు. జై బాబా సార్. సార్ ఆనంద్ కుమార్ గారు చేస్తే వినాలని ఉందండి. అవునా? శుభం. ఆనంద్ కుమార్ గారు బాబా జై బాబా సార్. ఆనంద్ కుమార్ గారికి బాబా అవకాశం ఇచ్చారు హారతి నివేదించమని. జై బాబా సార్. కుమార్ గారు. అన్మ్యూట్ అవ్వట్లేదా? జై బాబా సార్. జై మెహర్ బాబా, జై మెహర్ బాబా. మళ్ళీ బాబా వారి కృపతో మల్లికార్జునరావు గారి ప్రేమతో ఇచ్చినటువంటి అవకాశం. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం, మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, నీ సేవే మా ఇహము పరమో, నిను సేవించే జన్మే ధన్యం, నీ చరణములే శరణం శరణం, నీ చరణములే
శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మెహర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరానీరా అంజలితో మా మనసులో నీకు అంజలితో మా మనసులో నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూప మెహర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణా మెహర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మెహర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म परमात्मा అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. బాబా మురళి గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి ఆనంద్. జై బాబా సార్. జై బాబా సార్. మీరు ప్రేమతో ఇచ్చిన అవకాశం మరోసారి బాబా సన్నిధానంలో పాడగలిగే ధన్యత చెంది. జై బాబా సార్. ఉన్న వాళ్ళని మానేసి మళ్ళీ ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారని చెప్పన మిగిలిపోయింది. మళ్ళీ అందుకే అతని వాళ్ళకి వేరకు ఇచ్చారు కానీ మరి ఇవ్వలేదు కదా. జయబాబు అండి. కార్యక్రమం చక్కగా ముగించుకున్నాం. కార్యక్రమంలో పాల్గొని కూడా బాబావారి ప్రేమ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జయబాబు అండి అందరికి.